ఒక పాడుబడిన లక్షాధికారి భవనం, రాత్రిపూట ఎవ్వరూ వెళ్లని ఇల్లు. అలాంటి చోట ఒక విధవరాలు తన ఇద్దరు చిన్న పిల్లలతో దాక్కుందని పిలిస్తే మీకు షాక్ తగలకమానదు. ఈ భవనం ఊరి చివర్లో ఉంటుంది. ఏళ్లుగా తాళాలు వేసి ఉన్నాయి. ఇది దయ్యాల ఇల్లు అని పిల్లల్ని కూడా ఆ దారివైపు వెళ్లనివ్వరు. అలాంటి ఇంట్లో ఒక రాత్రి లైటు కనిపించింది. అంతే, ఊరంతా భయంతో గుసగుసలు. అక్కడ ఎవరూ ఉండలేరు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందా? ఏదో తేడా ఉంది. గ్రామ పెద్దలు భయపడి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి తాళం విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. లోపలంతా చీకటి, దుమ్ము, విరిగిన ఫర్నీచర్. ఒక మూలలో ఆ విధవరాలు పిల్లలను గట్టిగా కౌగిలించుకుని కూర్చుంది. పిల్లల కళ్లలో భయం కాదు, ఆకలి. నీకు తెలుసా ఇది ఎంత ప్రమాదకరమైన ఇల్లు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ విధవరాలు కన్నీళ్లు తుడుచుకుని చెప్పిన మాట అందరినీ షాక్కు గురిచేసింది. సర్, ఇది నా భర్త కట్టించిన ఇల్లు. ఆమె భర్త ఒకప్పుడు ఈ ఊరిలో పెద్ద వ్యాపారి. ఈ భవనం ఆయన కష్టానికి గుర్తు. కాని అకస్మాత్తుగా ఆయన మరణం. అంతే, బంధువులే శత్రువులయ్యారు. ఆస్తి మొత్తం కబ్జా చేశారు. విధవరాలిని ఇంట్లోనుంచి బయటకు తోసేశారు. డబ్బు లేదు, ఇల్లు లేదు, పిల్లలకు తిండి లేదు. ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే ఆమెకు గుర్తొచ్చింది ఒక్కటే, తన భర్త జ్ఞాపకాలున్న ఆ ఇల్లు. దయ్యాల భవనం కాదు అది, తన నాశనమైన జీవితానికి గుర్తు. ఈ ఘటన బయటకు రావడంతో మీడియా వచ్చింది. వీడియోలు వైరలయ్యాయి. ప్రభుత్వం స్పందించింది. కేసు తిరిగి తెరపైకి వచ్చింది. చివరికి ఆ విధవరాలికి ఆ భవనంపై చట్టబద్ధమైన హక్కు వచ్చింది.